నమస్తే. వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. తిరుమల ప్రక్షాళన చేసి పూర్వ వైభవం తీసుకొస్తా అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలపడం జరిగింది. బానే ఉంది. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్ర రాష్ట్రం మీద మనకి సింహాచలం ఉంది, విజయవాడ కనక దుర్గమ్మ గురు అమ్మవారు ఉన్నారు, యాగంటి ఉంది, ధర్మస్థలి ఉంది, నెక్స్ట్ అహోబిల ఉంది, తిరుమల తిరుపతి ఇంకా చాలా ఉన్నాయి, పంచరామాలు అన్నీ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం మీదే ఎందుకు అన్ని ప్రభుత్వాలు కక్ష కట్టాయి, ఫోకస్ పెట్టాయి. ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం కాదు, అంతకు ముందున్న ప్రభుత్వాలు కూడా తిరుమలని ఎందుకు టార్గెట్ చేశాయి? ఎందుకు ఏవేంది? రాజకీయంగా ఏమైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇబ్బంది పెట్టి చూడాలని చూస్తున్నాయి రాజకీయ పార్టీలు? సమాధానం చెప్పి తీరాలి. ఇప్పుడు దీని మీద ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి తెలుపుతున్నారు. అసలు ఆయన ఏమన్నారో కూడా చూద్దాం. తెలుస్తుందండి వెంకటేశ్వర స్వామికి ఆయన కాపాడుకోగలుగుతాడు. ఆయన కాపాడుకుంటారండి. కానీ భక్తులు ఎంతో విశ్వసించి నమ్మి ప్రసాదాన్ని సైతం ఒక దీక్షలాగా వాళ్ళు తీసుకుని తిన్న దాంట్లో ఇలాంటి కల్తీలు జరిగిందని నిరూపిస్తే మీరు ఇలా చూస్తూ ఊరుకోవడం కూడా సమంజసం కాదు. సెన్సిటివ్ మ్యాటర్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అయితే క్లియర్ చేయాలి. ఆయన పవిత్రతను ఎవ్వడు మలినం చేయలేడు. మనం మలినం చేస్తున్నాం అనుకుంటే ఆ మలినం చేయాలనే ప్రయత్నం చేసే ఎవరైనా సరే పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. దాంట్లో నాకేం సెకండ్ థాట్స్ లేదు. కానీ ఒక ప్రభుత్వ అధినేతగా ఒక ప్రభుత్వం చేయవలసిన బాధ్యత అది వెంకటేశ్వర స్వామి మా దగ్గర చేపిస్తున్నాడు. సో నేను ఏమన్నా ప్రక్షాళన మొదలెట్టాను, ఎవరైనా సరే ఆయనతో పెట్టుకుంటే ఉపేక్షించాడు, ఆయన కాపాడుకోవాలని ఆయన చెప్తున్నాడు. సార్, తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులు చాలా మంది ఉన్నారు. ముందు నివేదిక బయటకు తీయండి. ఎంతమంది రిక్రూట్మెంట్ ద్వారా వచ్చారు కొంచెం డెప్త్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు టీటీడీలోకి ఎంతమంది ఎంప్లాయీస్, అన్య మతస్థులు, రెగ్యులర్, కాంట్రాక్ట్, రికమెండేషన్, వీళ్ళు ఎంతమంది ఉన్నారు ముందు డేటా బయటకు తీయండి. వీళ్ళు ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు అది బయటకు తీయండి. దర్యాప్తు చేయండి. అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేయించండి. కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో మీ ప్రభుత్వం ఉంది కదా, వెంటనే చేయించండి ఫస్ట్. అందుకని 2 రోజులు నేను అన్ని స్టడీ చేశాను. విచారానికి, అపవిత్రతకి మేమందరం మీ విధంగానే బాధపడుతున్నాం, క్షోభ అనుభవిస్తున్నాం. కానీ ఇప్పుడు అధికార ప్రతినిధిగా ప్రభుత్వం నడిపే నేతగా మీరున్నారు. ఇప్పుడు మేము ఖండిస్తున్నాం, ఖండాలుగా ఖండిస్తున్నాం, ఇలా చెప్పడం సమంజసం కాదు. యాక్షన్ తీసుకోండి. మీ పార్టీ వాళ్ళతో సహా ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద చట్టరీత్యా యాక్షన్ తీసుకోండి. కళ్ళబోలు కబులతో కాలాన్ని మీరు ఎలగొడుతున్నారు. పుణ్యకాలం అంతా అయిపోతున్నాం. నిన్నేమో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు, మీరు అదే చెప్తున్నారు. ఎంతవరకు కార్యాచరణ జరిగింది అది కూడా మాకు తెలపండి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది విశ్వసించే మనోభావాల మీద దెబ్బ కొట్టారు వీళ్ళందరూ. ఇలాంటి తేవడానికి మనం పూర్వవైభవం తేవడానికి కాదు, ఆయనే ఆ పూర్వవైభవం కాపాడుకుంటాడు. మన వంతు మనం అందరం కూడా నిమిత్త మాత్రంగా ఏం చేయాలనో అది చేయాల్సిన అవసరం ఉంది. చేశారు. అప్పటికి ఏవైతే ఏఆర్ కంపెనీ నుంచి నేను చెప్పిన కంపెనీ ఇప్పుడు ఈయన చెప్తున్నారు ఏఆర్ కంపెనీ వాళ్ళు ఆపేశారు, నందిని నుంచి ఆపేశారు, ఏఆర్ ద్వారా తెప్పించారు, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఆపేసామని. అంటే 5 ఏళ్ల వ్యవధిలో కల్తీ జరిగినట్టే కదా, రిపోర్ట్స్ చూపిస్తున్నట్టే కదా. కొంతమంది వెంకటేశ్వర స్వామితో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసు. ఈ నేషనల్ లడ్డూల దగ్గరికి వెళ్ళిపోయారు ఎవరో. ఇంకా మీకే వదిలేస్తున్నాను, ఆయన చూసుకుంటారు. ఆలయ ప్రోక్షణపై నిర్వహిస్తున్నారు. సార్, ముందు తిరుమల తిరుపతి దేవస్థానంగా ప్రధాన అర్చకులుగా పనిచేసిన కొన్ని గతంలో రాజకీయ ఇబ్బందులతో దాని నుంచి బయట గెంటపైబడ్డ రమణ దీక్షితులు గారిని మళ్ళీ తీసుకొచ్చి నియమించండి. టీటీడీ చైర్మన్ పదవిగా గరికపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావు, షణ్ముఖ శర్మ గారో, లేకపోతే రాధా మనోహర్ దాస్ గారో, ఇంకా చాలా మంది ఉద్దాంత సిద్ధాంత ధర్మనిష్ట కలిగిన పండితులు ఉన్నారు. వాళ్ళని కూర్చోబెట్టండి. వ్యవస్థ ఎందుకు బాగుపడతా నేను చెప్తున్నాను. హిందూ ధర్మ రక్షణ బోర్డు అనే ఒక యాక్ట్ తీసుకురండి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి కదా. హిందూ దేవాలయాల్లో కేవలం హిందువులు మాత్రమే పనిచేయాలని రూల్ తీసుకురండి. దెబ్బకి అన్ని సెట్ అయిపోతాయండి. ఇవన్నీ ప్రభుత్వాలు మీ చేతుల్లో ఉన్న పనులు మీరు చేయగలరు. దాని దిశగా అడుగులు వేయండి. చట్టాన్ని రూపొందించే అటు అసెంబ్లీలోను పార్లమెంట్లోను పాస్ చేసే విధంగా అడుగులు వేయండి. ముందు ఒక్కరోజు
6 నుంచి 10 గంటల వరకు సో మొత్తం ఈయన చెప్తున్నారు అక్కడ అవినీతి జరిగింది, సో మళ్ళీ ప్రక్షాళన తీసుకొస్తాం, తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తాను. ఎన్ని రోజులు పడుతుంది, ఎన్నిసార్లు పడుతుంది? పూర్తిగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్ చేసి, ఒకప్పుడు తిరుమల వెళ్ళి ఏదైతే ఆనందం పొందో ఆ ఆనందం, ఆ భక్తి, ఆ తన్మయత్వం అవన్నీ భక్తులు కలిగించే విధంగా ఈ ప్రభుత్వం కూడా అడుగులు వేయాలి. అడుగులు వేయవలసిందిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున, హిందువుల తరపున ఇదే వేదికగా మేము కూడా మీకు డిమాండ్ చేయడం జరుగుతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాక్షన్ అయితే తీసుకుని వెంటనే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చట్టపరంగా శిక్షించవలసిందిగా నేను కూడా డిమాండ్ చేస్తున్నాను.